హలో ఆల్! వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఎలాంటి జున్ను పౌడర్ యూజ్ చేయకుండా స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దూదిలా మెత్తగా ఉండే జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూసారా జున్ను ఎంత స్పాంజీగా ఉందో. టేస్ట్ వైజ్గా చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 days వరకు పాడవకుండా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా ఒక బెల్లం తీసుకుని మెత్తగా తురిమి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉండలుగా ఉంటే త్వరగా అవ్వదనమాట. తురిమి పెట్టుకుంటే మనకి జున్ను అనేది చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. సో ఇంకా తర్వాత ఒక గిన్నెలో 1 గ్లాస్ జున్ను పాలకి 1 గ్లాస్ నార్మల్ పాలను తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ చక్కెర కూడా వేసుకుని వీటన్నిటిని కూడా మంచిగా కరిగేంత వరకు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ బెల్లం కరగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. సో అందుకనే మీకు ముందుగా తురుము పట్టుకోవాలని చెప్పాను. తురుము పట్టినా సరే ఎలా లేదన్నా సరే ఒక 10 minutes ఆపకుండా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా బాగా వస్తుంది. మొత్తం మిక్స్ అయిపోతే మీకు టేస్ట్ బాగుంటుంది, గిన్నెకి అతుక్కోకుండా వస్తుంది. సో ఇప్పుడు ఇది కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి బెల్లం ఏమీ లేకుండా ఉండలు లేకుండా మొత్తం కూడా పాలల్లో కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ పోసుకొని కింద ఏదైనా స్టాండ్ పెట్టుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసుకున్న పాలను కూడా గిన్నెలో పెట్టేసి ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఈ మెయిన్ గిన్నె పైన కూడా మూత పెట్టాలి. నెక్స్ట్ మనం పాలు పోసుకున్న జున్ను పైన కూడా మూత పెట్టుకోవాలి. ఈ 2 గిన్నెల పైన మూత పెట్టుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు 5 minutes అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 5 minutes ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి జున్ను అయితే మంచిగా దగ్గరికి వచ్చింది. మూత తీసి చూపిస్తున్నా మీకు. ఇంకో 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి టేస్టీ జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఆ 5 minutesలో అది ఉడికేలోపు ఇక్కడ టీ పెట్టేద్దాం వచ్చేయండి. టీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ పోసుకొని టీ పొడి, చక్కెర వేసుకున్న తర్వాత అవి కొంచెం మరిగిన తర్వాత అందులో కొద్దిగా అల్లము, యాలకుల పొడి కూడా వేసుకొని మరిగించుకుంటే టీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో టీ టేస్టీగా ఉండడానికి ఒక సీక్రెట్ కూడా ఉంది. ముందుగా డికాషన్ ఎంత ఎక్కువగా మరిగితే డికాషన్ మరిగిన తర్వాత లాస్ట్లో పాలు పోసుకుంటే టీ చాలా టేస్టీగా వస్తుంది. నేను ఎప్పుడు కూడా ఇలానే పెడతాను. మీకు ఎవరికైనా తెలియపోతే ఈ ట్రిక్ ట్రై చేయండి. టీ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇక్కడ టీ రెడీ అయ్యేలోపు మనకి జున్ను కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. మనకి జున్ను ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఒక చాక్ పెట్టి లోపలికి ఇట్లా గుచ్చినప్పుడు అతుక్కుదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఏమీ కూడా అంటుకోలేదు మనకి పాలు అనేది. సో ఇక్కడ జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫస్ట్ దీన్ని వేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఎలా సర్వ్ చేసుకుని తింటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. ఇక్కడ చూడండి మొత్తం కూడా తీస్తున్నాను. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే టేస్టీ జున్ను రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో తెలుసా. చూస్తుంటే మరి మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే వెంటనే మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసి ఉత్తి చేతులతో వెళ్ళడం కన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా.